అందరికీ నమస్కారం. నేను ప్రకృతి వ్యవసాయం చేసేది అందరికీ తెలుసు. సో ప్రకృతి వ్యవసాయము కౌ బేస్డ్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, కెమికల్ ఫార్మింగ్ అనేది ఉంటుంది. ప్రకృతి వ్యవసాయంలో సీడ్ చెట్టు నుంచి డైరెక్ట్గా కింద పడి మనం దున్నకుండా జస్ట్ అంటే ట్రాక్టర్తో కానీ మిషన్తో కానీ దున్నకుండా ఇలా చేతితోటే చిన్న చిన్న టూల్స్ ఉంటాయి అన్నమాట. అలా తీసుకొని వేయడంలో ప్రకృతి వ్యవసాయం అని చెప్తారన్నమాట. ఎందుకంటే ఆ ఆకులే మళ్ళీ చెట్టుకి బలాన్ని ఇస్తాయి. రాలిపోయిన తర్వాత ఆ సీడ్ కూడా చెట్టు నుంచి డైరెక్ట్గా ఎండి కింద పడ్డప్పుడు దాన్ని ప్రకృతి వ్యవసాయం అని అంటారు. నాకు తెలిసినంత వరకే చెప్తున్నా. సో కౌ బేస్డ్ ఫార్మింగ్ అంటే కౌ యూరిన్, కౌ మిల్క్, కర్డ్, బటర్ మిల్క్ అండ్ కౌ డంగ్ తోటి చేసేదాన్ని కౌ బేస్డ్ ఫార్మింగ్ అంటారు. ఇదేంటి అని అంటే ఇది మంచిది. ఈ రెండు విధానాలు కూడా మంచిది అనమాట. ప్రకృతి వ్యవసాయము అండ్ కౌ బేస్డ్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ అని అంటే కొంతవరకు కెమికల్స్ అనేది 50% యూజ్ చేస్తారు. ఎందుకంటే బయో ఫర్టిలైజర్స్ అనమాట. అవి కొంత పర్సంటేజ్ కెమికల్ అనేది ఉంటుంది. 1% కెమికల్ ఉన్నా కూడా మన బాడీకి డ్యామేజ్ అనేది అయితే ఖచ్చితంగా జరుగుద్ది. కాకపోతే లాంగ్ టర్మ్లో అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఒకటి. అండ్ కెమికల్ వ్యవసాయం అంటే అందరికీ తెలిసిందే. ఎక్కువ షాప్ నుంచి ఫర్టిలైజర్స్ తీసుకొచ్చి గ్రోత్ కోసం అని, భూమి సరిగ్గా పండట్లే అని, కలుపు కోసం అనేసి, వీడ్ కోసము, ఫ్లవరింగ్ ఉండడం గురించి అని చెప్పేసి చల్లుతూ ఉంటారనమాట. సో ఈ 4 వెరైటీస్ నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. ఇదే మా ఫామ్లో కూడా చేసాము. సో మా ఫామ్లో నేను చేసింది మీకు చెప్తానమాట, మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇలాగే సీడ్ కూడా ఉంటుందన్నమాట. నార్మల్ సీడ్ ఉంటుంది అండ్ ప్రకృతి వ్యవసాయంలో నాటు వెరైటీ సీడ్ అనేది ఉంటుంది. కొంతమంది ఆర్గానిక్ సీడ్ అంటారు. ఆర్గానిక్ సీడ్ ఏంటి అని అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే మన బ్రాకలీ ఉంది. బ్రాకలీని ఎలా వచ్చింది, అసలు బ్రాకలీ అనేది లేదనమాట. ఇక్కడ కానీ అబ్రాడ్ కంట్రీస్లో కానీ లేదు. దాన్ని ల్యాబ్ గ్రౌండ్గా చేశారు. అంటే టెస్టికల్స్ ఏవైతే దానిలో ఉంటాయో చిన్న చిన్న పార్ట్స్ అనేవి, సో బటానీ అండ్ క్యాలీఫ్లవర్ తోటి క్రాస్ బ్రీడింగ్ అనేది చేసి బ్రాకలీని తయారనేది చేశారనమాట. సో అట్లా ఒక హైబ్రిడ్ వెరైటీ సీడ్ ఆర్గానిక్ వెరైటీ సీడ్ అనేది స్టార్ట్ అయింది. మనకి న్యాచురల్లో ఏంటంటే సైజు చిన్నగా, క్వాంటిటీ చిన్నగా వస్తుంది, పెద్దగా రావు అండ్ చూడడానికి బ్యూటిఫుల్గా కనిపించవు. సో దాన్ని క్రాస్ బ్రీడింగ్ చేయడం వల్ల మనకి హైబ్రిడ్ సీడ్ అనేది వచ్చిందనమాట. మీరు ఎప్పుడైనా ఫార్మింగ్ చేయాలి, లేదు మాకు టెర్రస్ గార్డెన్ అన్నా చేసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ సీడ్ కలెక్ట్ చేయడం నుంచి స్టార్ట్ చేయండి. సీడ్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసి దాన్ని అంటే నాటు వెరైటీ చేస్తున్నారా, హైబ్రిడ్ వెరైటీ చేస్తున్నారా? కొంతమంది ఏంటంటే సింపుల్గా ఇప్పుడు హైబ్రిడ్ సీడే తీసుకుంటాము. ఒక 4-5 ఇయర్స్ కంటిన్యూస్గా దాన్ని రిపీటెడ్గా కనుక మనము కంటిన్యూస్గా మనం ఏం వేయకుండా పెంచినట్లయితే అది న్యాచురల్ సీడ్గా మారిపోతుంది కదా అని అంటారు. అలా అవ్వదండి. ఇప్పుడు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే అబ్బాయిలాగే ఉంటాడు, అమ్మాయిలాగే ఉంటాడు. క్రాస్ బ్రీడింగ్ చేయించి కంటిన్యూస్గా బాయ్ అండ్ గర్ల్గా పుట్టరు కదా. సో సేమ్ సింపుల్ మెంటాలిటీ అనమాట అది. సో సింపుల్గా చెప్పాలి అంటే అయితే హైబ్రిడ్ సీడ్ కాకుండా దేశీ వెరైటీ సీడ్, నాటు వెరైటీ సీడ్ కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. మీ పేరెంట్స్ దగ్గర కానీ, లేదంటే మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర, లేదా రిలేటివ్స్ అంటే ఊర్లలో మనకి ఊర్ల దగ్గర ఉండేవాళ్ళు, లేదు అంటే ట్రైబ్స్ దగ్గర కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా నాటు సీడ్ని మీరు ఫస్ట్ కలెక్ట్ చేసుకొని మీ టెర్రస్ గార్డెన్లో లేదా మీ కిచెన్ గార్డెన్లో మీ బ్యాక్ యార్డ్లో పెంచుకున్నట్లయితే మీకు సీడ్ అనేది ఎక్కువ క్వాంటిటీలో అనేది దొరికిద్ది అనమాట కొంతవరకు. సో దాని తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ అనేది మూవ్ అవ్వచ్చు. సో ఇలా ఎవ్రీడే కూడా కొన్ని వీడియోస్ అనేది పోస్ట్ చేస్తుంటాను. ఎవ్రీడే వీడియో అనేది పోస్ట్ చేస్తాను. నేను నా ఫామ్లో చేసే అన్ని అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. అలాగే హెల్త్ బెనిఫిట్స్ అండ్ టిప్స్, మనము కెమికల్ ఫార్మింగ్లో చేసింది తినడం వల్ల ఏమి ప్రాబ్లం వస్తుంది, న్యాచురల్లో చేసింది తినడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు ఎట్లా అనేది ఇవన్నీ కూడా టిప్స్ అన్నీ మీతోటి షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇవి నేను ప్రాక్టికల్గా నేను ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది అనమాట. నేను కూడా చిన్నప్పుడు మట్టిలో చేయబెట్టాలా, నాకు ఫ్యాన్సీ స్టఫే కావాలి అనుకునే ఒక కైండ్ ఆఫ్ అమ్మాయిని. అలాంటిది ఇప్పుడు కంటిన్యూగా ఇలా చేయడంలో దాని వెనుక బ్యాక్ సైన్స్ ఏంటి అని అంటే హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది న్యాచురల్ ప్రాసెస్లో. అందు గురించి చెప్తున్నాను. సో ఈ వీడియోని మీకు వీలైతే మీకు తెలిసిన వాళ్ళకి కానీ, లేదా ఎవరైనా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని కానీ, లేదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరితో కూడా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.